ఈ మధ్య స్టార్ హీరోల చేతుల్లో సినిమాల సంఖ్య చూస్తే ఒక్క ప్రభాస్ అలాగే ఎన్టీఆర్ వదిలితే మిగతా వాళ్ళంతా 2-3 సినిమాలు చేస్తే చాలన్నట్టు ఉన్నారు. కానీ ప్రభాస్ అండ్ ఎన్టీఆర్ మాత్రం అన్ని సెట్ చేసేసి హాఫ్ డజన్ సినిమాలు ప్యారల్ గా షూట్ చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ ఓవైపు రాజసాబ్ పూర్తి కానిదే మరోవైపు హను రాఘపూడితో ఫౌజీ సినిమాని స్టార్ట్ చేసేశాడు. ఫౌజీ షూటింగ్ అయితే జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ఇదే సమయంలో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమాకి కూడా ప్లాన్ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి ప్రస్తుతం స్క్రిప్ట్ లాక్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంకా నాగ్ అశ్విన్ తీస్తున్న కల్కి 2898 AD, అలాగే ప్రశాంత్ నీల్ సలార్ సీక్వెల్, అలాగే త్వరలో లోకేష్ కనగరాజ్ సినిమా కూడా ప్రభాస్ లైన్లో ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ లిటరలీ బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేసేస్తున్నాడని చెప్పాలి. ఇక ప్రభాస్ తర్వాత భారీ లైనప్ పెట్టుకున్న స్టార్ ఎవరు అనంటే అదే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేవర సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదే టైంలో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 కూడా స్టార్ట్ చేసేశాడు. వార్ 2 కంప్లీట్ అయ్యేదాకా ఎన్టీఆర్ ఫ్రీ కాకపోయినా అప్పుడే ప్రశాంత్ నీల్ సినిమా కూడా లైన్లో పెట్టేశాడు. ఇదే సినిమాలో జూన్లో షూటింగ్లో జాయిన్ అవనున్నాడు తారక్. ఇదిలా ఉండగా కోటా శివతో దేవర పార్ట్ 2 ఉండదు అన్న రూమర్స్కి మన తారక్ అన్న అయితే చెక్ పెట్టేశాడు. తాజాగా ఓ మూవీ సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ చెప్పిన మాటలు హైలైట్ అయ్యాయి. దేవర 2 ఉంటుందా లేదా అని అనుకునే వాళ్ళకి క్లారిటీ ఇస్తూ ఖచ్చితంగా ఉంటుంది, మళ్ళీ అదే యూనివర్స్లోకి వెళ్తాం అని చెప్పాడు తారక్. ఇంకా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్టు టాక్. ఆ సినిమాకి నాగవంశీ నిర్మాతగా ఉండే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే తారక్ ఒకంత గ్యాప్ తీసుకొని వెట్రిమారన్ డైరెక్షన్లో ఒక ఇంటెన్స్ పొలిటికల్ డ్రామా కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ అండ్ నాగవంశీ కాంబినేషన్లో వస్తున్న కల్కి 2898 AD సీక్వెల్ ఈ సంవత్సరం డిసెంబర్లో స్టార్ట్ అవుతున్నట్లు సమాచారం. ఈ మూవీని 2026 చివరి దశలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఎన్టీఆర్ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ టాక్ ఏంటంటే వార్ 2లో తారక్ కెరీర్లోనే బెస్ట్ యాక్షన్ బ్లాక్ ఉండబోతుందట. బాలీవుడ్లో తారక్ మార్కెట్ పెరగడానికి ఈ సినిమా క్రూషియల్ అవుతుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ అయితే ప్రభాస్తో సలార్ 2, అలాగే ఎన్టీఆర్తో హై వోల్టేజ్ యాక్షన్ ఫిలిం, ఇలా ఇద్దరి కోసం 2 వేర్వేరు బ్లాక్ బస్టర్ లైన్లు రెడీ చేసుకుంటున్నాడు. ఇక లోకేష్ కనగరాజ్ లియో 2 తర్వాత ప్రభాస్తో సినిమా చేయనున్నట్టు టాక్. ఇది కూడా LCUలో భాగమయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ అండ్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఒకరి మించి ఒకరు పాన్ ఇండియా స్థాయిలో బరిలోకి దిగుతున్నారు. ఒకరికి ఫ్యూచర్ మ్యాన్ లుక్ ఉంటే ఇంకొకరికి యాక్షన్ టైగర్ పవర్ ఉంది. ఈ ఇద్దరు హీరోలు తెలుగుతో పాటు ఇండియన్ సినిమా రేంజ్ ని ఓ స్థాయికి తీసుకెళ్తున్నారు. మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇండస్ట్రీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.